There is a legend in the jungles of the Amazon. But you've never had the key. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చేసాయి భయ్యా. తెలుగు సినిమా చరిత్రలో అపజయం ఎరగని డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది ఎస్ఎస్ రాజమౌళిని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ అందుకున్న ఈ దర్శకధీరుడు తన నెక్స్ట్ సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం మనందరికీ బాగానే తెలుసు. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుంది అని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ లో అంచనాలు అంతా ఇంత కాదు. రోజు రోజుకు ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి ఒక్క చిన్న విషయం కూడా నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ అవుతోంది. 2 ఏళ్ల క్రితం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల అంచనాలు భారీగా పెరిగిపోయాయని చెప్పాలి. ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమా మొత్తం ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో కొనసాగబోతోంది. ఇకపోతే మహేష్ బాబుతో పాటు మరొక టాప్ హీరో ఈ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఇండోనేషియా భామను ఈ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు ఎస్ఎస్ రాజమౌళి. అయితే రాజమౌళి సినిమాలలో VFX కు కొదవే ఉండదని చెప్పాలి. ఆయన సినిమాలోని సెట్స్ కోసమే నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతూ ఉంటారు. అందులోనే కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తూ ఉంటాడు జక్కన్న. బాహుబలి 2 పార్ట్ల కోసమే రాజమౌళి ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేపించాడు. ఆ సెట్ ఇప్పటికి కూడా అలానే చెక్కు చెదరకుండా ఉంది. విజిటర్స్ పోటీ పని మరీ బాహుబలి సామ్రాజ్యాన్ని అయితే చూస్తూ ఉన్నారు. ఇక త్రిబుల్ ఆర్ మూవీ కోసం కూడా హైదరాబాద్ లో ఒక భారీ సెట్ వేపించాడు జక్కన్న. గచ్చిబౌలి దగ్గర ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ అంతా జరుపుకుంది. ఫ్యాక్టరీలో కొంత భాగాన్ని లీజుకు తీసుకుని మరీ సెట్ వేపించాడు రాజమౌళి. ప్రస్తుతం అక్కడే మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టుకి ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మే చివరి నాటికి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని జూలై నెలలో ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరగబోతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అని మనతో పంచుకున్నారు. ఇకపోతే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి MM కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అలాగే KL నారాయణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ మూవీ కోసం తన టెక్నికల్ టీమ్ లో చాలా మార్పులు చేశాడు జక్కన్న. కొందరిని ఈ టీమ్ లో రీప్లేస్ కూడా చేశాడు. మరి ఈ పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఎప్పుడు మన ముందుకు వస్తుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. సో ఇది గైస్, మరి ఈ SSMB 29 సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవాలంటే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. Yeah.